ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ, ఎన్టీపీసీ, హిందాల్కో షేర్లు లాభాల్లో ఉండగా టీసీఎస్, టీఎంపీవీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతా ఉంది? ఏ అంశాలు వాటి మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి అనుకోవచ్చు సార్? ఏదైతే మార్కెట్ లాస్ట్ 2 వీక్స్ కూడా మార్కెట్ రికవరీ దశ నుంచి నిన్నటి నుంచి మార్కెట్ లో ఏదైతే యుఎస్ టారిఫ్ రేట్ ఏదైతే మళ్ళీ మార్కెట్ లో తెరపైకి వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ లో భయాందోళన మొదలైంది. అక్కడి నుంచి ఈ రోజున కూడా మార్కెట్ డ్రాస్టికల్ గా పట్టుకొని చూసాం. ఈ రోజున నిఫ్టీ సుమారుగా 150 పాయింట్స్ కూడా మైనస్ నడుస్తుంది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా 450-500 పాయింట్స్ మైనస్ నడుస్తుంది. ఏదైతే మార్కెట్ లో రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఉండవలసినటువంటి సెక్టర్స్ అన్ని కూడా మార్కెట్ లో ఈ టారిఫ్ తోటి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడం అయితే జరిగింది. ఈ రోజు చూసుకున్నట్టయితే ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం కొంచెం పాజిటివ్ గా ఉంది. ఏదైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని కూడా మోర్ దెన్ 1.5%, 2% వరకు ప్లస్ లో ఉన్నాయి. అదేవిధంగా మెటల్ సెక్టర్ కూడా కొంచెం పాజిటివ్ గానే ఉంది. రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ అన్ని కూడా, ఐటీ సెక్టర్ అయితే టోటల్ గా మనం ఇదైతే ఈ టారిఫ్ వల్ల కొలాప్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదైతే టీసీఎస్ అయితే 4% నుంచి 5% వరకు కూడా ఈ రోజు మైనస్ అయింది. అదేవిధంగా ఇన్ఫోసిస్ కానీ, అదేవిధంగా టెక్ మహీంద్రా, ఎంఫోసిస్ కానీ, కోపోర్ట్స్ కానీ, హెచ్ఎల్ టెక్నాలజీస్ కానీ అన్ని కూడా ఐటీ సెక్టర్ అంతా కూడా దీనివల్ల భారీగా ఎఫెక్ట్ అవడం వల్ల మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ అయింది. అట్ ద సేమ్ టైం ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో కూడా ఏదైతే టాటా కన్జ్యూమర్ కానీ, పతంజలి కానీ, డాబర్ కానీ అన్ని కూడా ఐటీస్ తో సహా మోర్ దెన్ 1% మార్కెట్ లో మైనస్ నడుస్తుంది. ఎస్పెషల్లీ ఫార్మా ఇండస్ట్రీ అయితే 50-50 మార్కెట్ లో కొంచెం అనిశ్చిత పరిస్థితి ఏర్పడటం వల్ల మార్కెట్ లో కొంచెం మైనస్ ఉంటుంది. ఏదైతే బాగా ప్రోగ్రెసివ్ గా ఉండే లారస్ ల్యాబ్ దగ్గర నుంచి అరవిందో ఫార్మా వరకు కూడా అన్ని కూడా మైనస్ లో ఉండడం వల్ల మార్కెట్ సెక్టార్ లో ఇదంతా కూడా మైనస్ లో ఉంది. ఓవరాల్ గా ఈ వీక్ అంతా చూసుకుంటే ఏదైతే ఒక ఫార్మా కంపెనీసే కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. రిమైనింగ్ అన్ని సెక్టర్స్ కూడా మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి సార్. కాలర్ శ్రీకాంత్ ఉన్నారు సార్. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్, సాయి పేరెంట్స్ వచ్చేసి పవర్ ఐక్య ఈ రెండు ఫండమెంటల్ గా ఎలా? సాయి పేరెంటల్ ఇంకో స్టాక్ ఏంటండి? పవర్ ఐక్య. పవర్ ఐక్య సార్, జనరేటర్. ఓకే ఓకే యా యా ఏదైతే పవర్ ఐక్య ఏదైతే ఉందో ఇది 7,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 560 రూపీస్ లో నడుస్తుంది. అది రీసెంట్ అయిపోయి కాబట్టి ఖచ్చితంగా మీరు అయిపోయి ఏదైనా సరే 1 year వరకు వెయిట్ చేస్తే తప్ప దీని ప్రోగ్రెస్ మనం పూర్తిగా చెప్పలేం. బట్ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఆల్రెడీ మీ దగ్గర ఈ స్టాక్స్ ఉంటే మాత్రం కొద్దిగా హోల్డ్ చేయండి. అదేవిధంగా ఏదైతే సాయి పేరెంటల్ ఏదైతే అడిగారో ఇది సాయి పేరెంటల్ దగ్గరికి వచ్చేటప్పటికి మార్కెట్ అయితే ఇది 2,400 crores కెపాసిటీ ఉన్న కంపెనీ సార్. ఇది కూడా 556 రూపీస్ నడుస్తుంది మార్కెట్ లోను. ఇది కూడా మీకు ఏదైతే రీసెంట్ అయిపోయి కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు దీంట్లో మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్. నెక్స్ట్ కాల్ విజయభాస్కర్ చేస్తున్నారు. విజయభాస్కర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. నమస్తే సార్. నమస్తే సార్ మూర్తినాయుడు గారు. నాకు ఒక 2 స్టాక్ గురించి కాదండి. ఒక స్టాక్ ఏమో ఫైన్ ల్యాబ్ 160 చొప్పున తీసుకున్నాను. లాభంలో ఉన్నాను. అది ఎగ్జిట్ కావాలా లేకపోతే ఉంచుకోమంటారా? ఇంకొకటి నాట్కో ఫార్మా 12,000 చొప్పున తీసుకున్నాను. ఇది కరెక్ట్ రేట్ వస్తుందండి. ఈ 2 స్టాక్ చెప్పండి ప్లీజ్. ఏదైతే మీరు ఫైన్ ల్యాబ్ ఏదైతే అడిగారో ఇది వెయిట్ చేయండి సార్. మార్కెట్ లో మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నారు, ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అయితే కొద్ది రోజులు వెయిట్ చేసినట్టయితే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే నాట్కో ఫార్మా ఏదైతే చెప్పారో ఇది మాత్రం ఇది ఒక 16,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 900 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. బట్ లాస్ట్ 3 years నుంచి కూడా పెద్ద ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళిన దాఖలు అయితే ఏం కనిపించట్లేదు. అదేవిధంగా పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం కూడా ఏం కనిపించట్లేదు. మీరు ఏదైనా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేద్దాం అనుకుంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే మాత్రం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అయితే మాత్రం
ఏదైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ కన్నా ఇప్పుడు ప్రజెంట్ 900 చేతిలో నడుస్తుంది. ఇప్పుడు 990,000 పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ అవుతేనే దీంట్లో కొంచెం పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇది ఎక్కడే టైం డ్రాగన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాని ప్రకారం చూసుకుని మీరు దీంట్లో ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు సార్. నెక్స్ట్ కాలర్ మనోజ్ చేస్తున్నారు. మనోజ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి సార్. ఇప్పుడు బిఎస్సి ఉంచుకోవచ్చా సార్? మాలో 36-20 తీసుకున్నాం సార్. ఏ స్టాక్ అండి? బిఎస్సి యా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. యా, ఇది 1,40,000 కోట్ల కంపెనీ సార్. ఇది ప్రెసెంట్ అయితే మాత్రం ప్రోగ్రెసివ్ గానే ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా మంచి రిటర్న్, మినిమం 40 to 50% రిటర్న్ అయితే ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. అంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కరెక్షన్ జరిగింది కానీ మళ్ళీ ఇక్కడ నుంచి టేకప్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై విత్ స్మాల్ స్టాప్ లాస్ తోటి 3,450 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే ఇక్కడ నుంచి మీరు 3,500 అయినా 3,550 పైన అయినా మీరు ఇక్కడ నుంచి బై చేసుకుంటే ఒక 50 రూపాయలు స్టాప్ లాస్ గా పెట్టుకోగలిగితే మాత్రం మీరు బై చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. యా, నెక్స్ట్ కాలర్ సోమశేఖర్ చేస్తున్నారు. సోమశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తిరేణ గారితో. నమస్తే సార్ మూర్తి సార్. నమస్తే సార్, ఇప్పుడు ఈ ప్రజెంట్ ప్రైజ్ లో కూపీడు ఏంజిల్ వన్ తీసుకొస్తున్నా సార్. గుడ్ ఇయర్ సార్ కూపీడు ఏంజిల్ వన్ సార్. కుపేడ్ సార్, కుపేడ్ ఏంజల్. ఓకే గుడ్ ఇయర్ అయితే ప్రజెంట్ అయితే ఇది 785 నడుస్తుంది సార్. ఇది ప్రజెంట్ అయితే 1,000 crores కంపెనీ కాబట్టి ఇది 1,800 crores కంపెనీ. కానీ ఇది లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు సార్ ఇది. కాబట్టి దీంట్లో మీకు అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం తక్కువగా ఉంది. దీంట్లో ఇదైతే మాత్రం అవాయిడ్ చేయండి సార్. ఏంజల్ వన్ అయితే మాత్రం నెంబర్ 1 స్టాక్ సార్. ఇది మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. ఇది 26,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 280 rupees లో నడుస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా మినిమం 20% అయితే రిటర్న్ ఇచ్చింది. మీకు అదే విధంగా కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆల్రెడీ బాగా పెరిగిన స్టాకే కొంచెం తగ్గింది కాబట్టి ఇది కొంచెం మంచి ప్రైస్ గానే ఉండే అవకాశం ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై 290 రేంజ్ లో ఉంది కాబట్టి 290, 280 రేంజ్ లో మీరు బై చేసుకుంటే మళ్ళీ ఇది 350 రేంజ్ లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. యా, నెక్స్ట్ కాలర్ వీరావతారం చేస్తున్నారు. నమస్తే సార్, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్, మాకు స్కై గోల్డ్ గురించి కావాలి సార్. ఓకే స్కై గోల్డ్ యాక్చువల్ గా ఇది ఒక 12,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 823 rupees లో నడుస్తుంది. ఈ లాస్ట్ వీక్ కూడా చాలా మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళింది. లాస్ట్ 3 years నుంచి కూడా చాలా మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ సార్ ఇది. ఏదైతే మనకి ఇక్కడ మార్చ్ దగ్గర నుంచి మంచి టేక్ ఆఫ్ అయిందని చెప్పుకోవచ్చు. మార్చ్ దగ్గర మనది 340 or 350 దగ్గర హైలీ రికమెండ్ చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ అయితే మంచి రేట్ లో నడుస్తుంది. 900 rupees 790 or 900 దగ్గర నుంచి నడుస్తుంది 850 వరకును. ఇది మార్కెట్ లో అయితే ఇంకా స్పీడ్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి సార్. ఒకవేళ ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటే ఎనీ డిప్ యూ కెన్ బై. ఎందుకంటే లాస్ట్ మనకి 3 years నుంచి కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్న స్టాక్. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 80 to 100% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ గా మనం తీసుకోవచ్చు సార్ దీన్ని. సార్ ఎన్ఎస్డిఎల్ హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. యా, ఈ ఎన్ఎస్డిఎల్ యాక్చువల్ గా లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా డ్రాస్టికల్ గా మార్కెట్ లో అయితే పడిపోతూ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే 800 rupees లో ట్రేడ్ అవుతుంది. ఇది 16,000 crores కంపెనీది. కానీ ఇక్కడ నుంచి ఏదన్నా టేక్ ఆఫ్ అవుతే మాత్రం మార్కెట్ లో కొంచెం ఏదైతే 800 పైన మనకి ఏదైనా సస్టైనబుల్ అయితే 820, 840 దగ్గర నుంచి మార్కెట్ లో ఏదైనా కొంచెం స్కోప్ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉంటే కొద్ది రోజులు హోల్డ్ చేయండి. మార్కెట్ లో కొంచెం ఇది మళ్ళీ పికప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వెయిట్ చేస్తే ఏదైనా మంచి రేట్ రావడానికి అవకాశం ఉంది సార్. యా, నెక్స్ట్ కాలర్ పరశురామ్ చేస్తున్నారు. పరశురామ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. పరశురామ్ గారు చెప్పండి. పరశురామ్ గారు చెప్పండి. యా సార్, అపోలో హాస్పిటల్ అలాగే ఎంటీఆర్ టెక్నాలజీస్ ఎంట్రీ ప్రైస్ గురించి అడుగుతున్నారు. ఎంటార్ టెక్నాలజీస్. యా, ఎంటార్. యా అపోలో హాస్పిటల్ అయితే 1,22,000 crores కంపెనీ సార్. ఇది 8,500 rupees లో ట్రేడ్ అవుతుంది. బట్ ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 20 to 30% అయితే రిటర్న్ ఇచ్చింది సార్. మార్కెట్ లో ఇది ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ ఇది 9,000 వరకు వెళ్ళిన తర్వాత చిన్న కరెక్షన్ లో భాగంగానే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఇది 8,500 rupees లో ట్రేడ్ అవుతుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఇది మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు ఎంటార్ టెక్నాలజీస్ ఏదైతే అడిగారో ఇది కొంచెం వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే చాలా అగ్రెసివ్ మూవ్మెంట్ ఉంటుంది దీంట్లోనూ. ఇది 20,000 crores కంపెనీ. ఇది ఏదైతే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఏదైతే డెవలప్మెంట్ ఎక్విప్మెంట్స్ కి డిఫెన్స్ కి ఏరోస్పేస్ కి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా ఉంటుంది. ఇది కనీసం ప్రాఫిటబుల్ గా అయితే మాత్రం ఉంటుంది. ఇది ప్రజెంట్ అయితే మాత్రం లాస్ట్ 3 years నుంచి కూడా మినిమం 50% రిటర్న్ అయితే ఇస్తున్నటువంటి స్టాక్ ఇది.
మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ అయితే మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటి అంత అగ్రెసివ్ గా మూవ్మెంట్ ఉంటుంది, వాల్యూమ్ అయితే తక్కువగా ఉంటుంది. కాబట్టి పర్వాలేదు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ పెట్టుకోగలను అనుకుంటే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. రాడికో కైతాన్ సన్సీరా ఇంజనీరింగ్ ప్రాఫిట్ లో ఉన్నానండి, బాగా ఉందండి, అమ్ముకోవచ్చండి లేదా వెయిట్ చేయమంటారా? ఓకే, రాడికో కైతాన్. నెక్స్ట్ ఇంకో స్టాక్ ఏంటంటే ఏమండి? సన్సీరా ఇంజనీరింగ్, సన్సీరా ఓకే. యాక్చువల్ గా ఏదైతే రాడికో కైతాన్ వచ్చి ఏదైతే అల్కాలు సంబంధించినటువంటి కంపెనీ ఇది. ప్లస్ మీరు ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉన్నారు, ఇంకా ప్రాఫిటబుల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. 60,000 crores కంపెనీ ఇది. మార్కెట్ లో అయితే మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంది. లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 30 to 40% రిటర్న్ అయితే ఇస్తుంది. అదేవిధంగా సన్సైడ్ ఇంజనీరింగ్ కూడా హోల్డ్ చేయండి, కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ లక్ష్మీపతి చేస్తున్నారు. లక్ష్మీపతి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్, ముత్తునాయుడు గారు. నమస్తే. మణిపాల్ హాస్పిటల్స్ ఈ రేట్ లో బై చేయమంటారా, వెయిట్ చేయమంటారా? నెక్స్ట్ మ్యాక్స్ హెల్త్ కేర్, ఇది కూడా తీసుకుందాం అనుకుంటానండి. ఈ రెండు లాంగ్ రన్ లో ఎలా ఉంటుందో చెప్పండి సార్ నాయుడు గారు. ఓకే సార్. ఏదైతే మణిపాల్ హాస్పిటల్స్ ఏదైతే ఉందో ఇది ఒక ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 lakh crore కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 696 rupees లో నడుస్తుంది. మనకి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇది ఏదైతే మనకి రెగ్యులర్ గానే ప్రాఫిటబుల్ గా ఉంది. బట్ రీసెంట్ IPO కాబట్టి ఖచ్చితంగా మీరు 1 year హోల్డ్ చేసినట్టయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు ఎనీ ప్రైస్ మీరు పిక్ చేయండి ఇక్కడ నుంచి. బట్ 1 year హోల్డ్ చేయగలిగేటట్టు ఉంటే మాత్రం దీంట్లో మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు మ్యాక్స్ హెల్త్ అడిగారు. అదేవిధంగా మ్యాక్స్ హెల్త్ అది కూడా క్లోజ్ టు 1 lakh crore కంపెనీ. ఇది ప్రజెంట్ ఇప్పుడు 1000 rupees లో నడుస్తుంది. అంటే లాస్ట్ 3 years ప్రాఫిటబుల్ గా ఉన్నా, లాస్ట్ ఇయర్ అయితే అంత ప్రాఫిటబుల్ గా లేదు. కానీ ఈ ఇయర్ అయితే మాత్రం ఇక్కడ నుంచి ప్రాఫిటబుల్ గా రావాలనుకుంటే మాత్రం ఇప్పుడు ఇది 1000 rupees లో ఉంది సార్. ఇది 1150 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే తీసుకోండి. అదర్వైజ్ మీకు దీంట్లో టైం వేస్ట్ తప్ప మార్కెట్ లో మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదైతే మనకి 1250 దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ గా 950 వరకు కూడా డౌన్ ట్రెండ్ అయ్యి ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ పూర్తి చేసుకుని ఏదైనా 1150 పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ ఉంటే మాత్రం మార్కెట్ లో మనం తీసుకోవడానికి అవకాశం. సార్ JSW ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు. 10% ప్రాఫిట్ లో ఉన్నారు, అక్యుములేట్ చేయొచ్చు అడుగుతున్నారు. JSW ఇన్ఫ్రా లాస్ట్ మనం 1 month నుంచి కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. 80,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 349 rupees నడుస్తుంది. ఏదైతే లాస్ట్ ఇయర్ అంతా కూడా 15% అబౌవ్ ప్రాఫిట్ ఉంది. ఈ ఇయర్ ఇంకా మార్కెట్ లో మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ ఆల్రెడీ హోల్డ్ లో ఉంటే హోల్డ్ చేయండి, ఇంకా మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ నాగరాజు చేస్తున్నారు. నాగరాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. మూర్తినాయుడు గారికి కూడా నమస్తే సార్. చెప్పండి సార్, నా దగ్గర హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 5,000 రూపాయలు ఉన్నాయి సార్. ఓకే, ఈ రోజు నా రేట్ వచ్చింది, అమ్ముకోమంటారా ఏమన్నా 2-3 రోజులు ఉంచమంటారా? కొంచెం టెక్నికల్ కొంచెం చెప్పండి సార్. లేదు, యాక్చువల్ గా నిన్నటి నుంచే ఇది మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ అయింది. ప్రజెంట్ అయితే 5,000 rupees లో ఉంది. లాస్ట్ ఇయరే కొంచెం తక్కువగా ప్రాఫిట్ ఇచ్చింది 11%. అదర్వైజ్ 30 to 40% రిటర్న్ అయితే ఇచ్చే స్టాక్ ఇది. డిఫెన్స్ కు సంబంధించినటువంటి స్టాక్ ఇది. ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు హోల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ వరకు హోల్డ్ చేశారు కాబట్టి ఇంకొక మీరు ఒక కపుల్ ఆఫ్ మంత్స్ వెయిట్ చేయగలిగినట్టయితే మీకు మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. సార్ దివిస్ ల్యాబ్స్ షేర్స్ గురించి అడుగుతున్నారు, ఎంట్రీ లెవెల్ గురించి. దివిస్ ల్యాబ్ ప్రజెంట్ అయితే మనకి 8,493 or 8,500 rupees దొరుకుతుంది మనకి. ఇది 2,25,000 crores కంపెనీ. ఇది అట్సే ఉన్న బల్క్ టర్మ్ లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ నెంబర్ 1 కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ 3 years నుంచి కూడా మినిమం 30 to 40% రిటర్న్ అయితే ఇస్తుంది. ఇది కూడా ఇప్పుడు కూడా లాస్ట్ ఏదైతే మనకి ఎనీ డిప్ యూ కెన్ బై, ఏదైతే మార్కెట్ లో మనకి 8,500 వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చి 8,400, 8,200 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. నెక్స్ట్ కాలర్ లక్ష్మీపతి చేస్తున్నారు. లక్ష్మీపతి గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. హలో, చెప్పండి సార్. హలో, నమస్తే. మా విజయనగరం జిల్లా అండి, సాలూరు సార్. నా అకౌంట్ లో హలో చెప్పండి సార్, చెప్పండి. అది నా అకౌంట్ లో రిలయన్స్ పవర్ షేర్లు 50,000 యూనిట్లు ఉండేవండి.
హలో సార్ మీ డౌట్ చెప్పండి సార్, కంటిన్యూగా మీ ప్రశ్న అడగండి సార్. ఇప్పుడు అది అకౌంట్ లో చూపించట్లేదు సార్. ఓకే, మీది ఏ బ్రోకింగ్ కంపెనీ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు దాని మీద క్లారిఫై ఇవ్వగలుగుతారు. మీది ఏ షేరు, ఏ కంపెనీ, ఏ బ్రోకింగ్ హౌస్ చూసుకుని దాని ప్రకారం వాళ్ళు కన్సల్ట్ చేస్తే దానికి రీజన్ చేయడానికి చెప్తారు సార్. సార్ టాటా కన్స్యూమర్స్ గురించి అడుగుతున్నారు సార్, హోల్డర్ ఎగ్జిట్ అని. టాటా కన్జ్యూమర్, టాటా కన్జ్యూమర్ వచ్చి ఇది కూడా ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల కంపెనీ అండి. ఇది కూడా ఇదైతే మనకి 1000 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. బట్ ఏంటంటే ఇది అంత పెద్ద ప్రోగ్రెస్ గా మైనస్ లో లేదు, కానీ అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఎవ్రీ ఇయర్ కూడా చాలా లెస్ ప్రాఫిట్ తో ఉన్నది. అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం కూడా ఏం కనిపించట్లేదు. కానీ దేంట్లో ఏదైనా ఉంటే మంచి ప్రైస్ కి ఏదైనా ఒక ప్రైస్ లో ఎగ్జిట్ అవుతే మీరు ఇంకొక నెక్స్ట్ ఇంకా ఏదైతే బజాజ్ కన్జ్యూమర్ కానీ, అదేవిధంగా మనకి ఏదైతే కన్జ్యూమర్ ఎఫ్ఎంసీజీ సంబంధించినటువంటి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, లేకపోతే మ్యారికో కానీ ఇలాంటి అట్లయితే మనకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సార్. నెక్స్ట్ కాల్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి సార్. హలో సార్, కేపీఈఎల్ వచ్చేసి 20% లాస్ లో ఉన్నా సార్, అది యావరేజ్ చేయమంటారా? ఇంకొకటి లాయిడ్స్ మెటల్ ఫ్రెష్ ఎంట్రీ సార్. ఏం సార్, ఏ స్టాక్ సార్? కేపీఈఎల్ సార్ 20% లాస్ లో ఉన్నాను సార్. స్టాక్ నేమ్ చెప్పండి. లాయిడ్స్ మెటల్స్ వచ్చేసి ఫ్రెష్ ఎంట్రీ బై. లాయిడ్స్ మెటల్స్ వచ్చి ఫ్రెష్ ఎంట్రీ. లాయిడ్స్ మెటల్స్ కూడా 1,60,000 కోట్ల కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 1,800 రూపీస్ నడుస్తుంది. ఇది లాస్ట్ 3 years నుంచి కూడా మినిమం 40% రిటర్న్ అయితే ఇస్తుంది సార్. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్, లాయిడ్స్ మెటల్. నెక్స్ట్ కాలర్ రవీంద్ర చేస్తున్నారు. రవీంద్ర గారు మాట్లాడండి. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సార్ మాట్లాడుతున్నా సార్, ఐఎమ్ అరుణ్ చౌదరి. సార్ చెప్పండి సార్. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటా సార్, వెయిట్ మీద ఇన్వెస్ట్ చేయమంటారు? యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆటోమొబైల్ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్, ఈ 2 సెక్టార్లోనూ ప్లస్ అదేవిధంగా మెటల్స్ సంబంధించిన స్టాక్స్ లోను కూడా మీరు తీసుకోవచ్చు. మీ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని బట్టి మెటల్స్ లో అయితే జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, టాటా స్టీల్ కానీ తీసుకోండి. అదేవిధంగా మీరు సంబంధించినటువంటి ఆటోమొబైల్స్ అని సంబంధించి అయితే టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా హీరో మోటార్స్ కానీ, ఐషర్ మోటార్స్ కానీ ఇట్లతో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఫార్మా కంపెనీస్ వచ్చేటప్పటికి మీకు ఏదైతే సిప్లా కానీ, లుపిన్ కానీ, అదేవిధంగా ఏదైతే లారస్ ల్యాబ్ కానీ ఇలాంటివన్నీ మీకు ఫార్మా కంపెనీస్ లో ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ లో మీరు తీసుకున్నట్టయితే మీరు తొందరగా మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా అక్యుములేట్ చేసుకోవడం కూడా వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఈ స్టాక్స్ లో మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి. మూర్తి గారు. నమస్కారం అండి మూర్తి గారు. నమస్తే. కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి కొనుక్కున్నానండి నేను. కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకే ఓకే. అదొకటండి, అదే బ్యాక్ అండి అరవింద్ పెట్రో ఏదో ఉంది. ఇంకో స్టాక్ ఏంటంటే ఇంకోటి జ్యోతి సిఎంసి అనుకుంటండి. ఒకటి నిమిషం, ఒక్క నిమిషం అండి, ఇది చెప్పండి చెప్తాను. కేఎంసీ ఇది ఏదైతే మీరు అడిగారో ఇది హాస్పిటల్ దానికి సంబంధించింది. ఇదైతే ప్రోగ్రెసివ్ గా ఉన్నది, మంచి కంపెనీ ఇది. ఏదైతే హాస్పిటల్స్ కేఎంసీ హాస్పిటల్స్ అన్నది ఇది ఒక 2,000 crores కంపెనీ. చిన్న కంపెనీ అయినప్పుడు కూడా ఇది ప్రజెంట్ అయితే 124 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. బట్ లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 20 to 30% రిటర్న్ అయితే చేస్తుంది. మీరు ఈ కంపెనీలో స్టేట్స్ ఉంటే ఆల్రెడీ హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది మేడం. నెక్స్ట్ కాలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి గురించి చెప్తారా? హెచ్డిఎఫ్సి 50% తగ్గింది కదా, షార్ట్ టర్మ్ ఏమైనా తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా? ఏ రేట్ లో ఎంటర్ అవ్వాలి, దాని గురించి వివరించుతారా? ఓకే ఓకే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మాత్రం లాస్ట్ 2-3 years కి అయితే పెద్ద రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు సార్. ఉన్న దాంట్లో చాలా పెద్ద బ్యాంక్ అయినా సరే ప్రస్తుతానికి అయితే రిజల్ట్ ఇచ్చే దశలో లేదు. ఎందుకంటే దీంట్లో ప్రతిసారి కూడా ఏదో కొత్త న్యూస్ రావడం, దీంట్లో మార్కెట్ లో డ్రాస్టికల్ గా పడిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని అవాయిడ్ చేయండి. ఇంకేదన్నా మీకు బ్యాంకింగ్ ఇంట్రెస్ట్ అయితే బ్యాంకింగ్ సెక్టర్ లో బాగా ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ ఏవో ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, అదే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, కోటక్ కానీ,
ఇలాంటి దాంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. హెచ్డిఎఫ్సి అయితే మాత్రం కొద్ది రోజులు అయితే మాత్రం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్ మూర్తి గారు. అదే హెచ్డిఎఫ్సి లైఫ్ 60% గెయిన్ లో ఉన్నాను, కానీ అది పెరగడమే లేదండి, తగ్గిపోతూనే ఉంది. ఇంకోటి ఐసిఐసిఐ ఏఎంసి 3100 లో ఉన్నాను, నేను యాడ్ చేయించిన. ఐసిఐసిఐ ఏఎంసి అవును సార్. సరే, హెచ్డిఎఫ్సి లైఫ్ అయితే మాత్రం లాస్ట్ 3 years నుంచి కూడా ప్రోగ్రెసివ్ గా లేదు. దాంట్లో మీరు ఉండటం వేస్ట్. మీరు ఏదో మంచి ప్రైస్ లో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. అదేవిధంగా మీరు ఏదైతే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ హెల్త్ మేనేజ్మెంట్ ఏదైతే ఏఎంసీ ఏదైతే అడిగారో ఇది 150,000 కోట్ల కంపెనీ సార్. ఇది అయితే ప్రజెంట్ అయితే 3,000 రూపీస్ లో నడుస్తుంది. బట్ ఇది రీసెంట్ అయిపోయి కాబట్టి మీరు దీన్ని అట్లీస్ట్ 1 year అయినా హోల్డ్ చేస్తేనే దీంట్లో మీకు ఏదైనా మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. ఫ్యూజన్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు సార్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని. ఏంటి సార్? ఫ్యూజన్ ఫైనాన్స్. ఫ్యూజన్ ఫైనాన్స్ వచ్చి ఇది ఒక 3,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 200 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. బట్ లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. బట్ లాస్ట్ ఇయర్ కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఏదైనప్పుడు కూడా స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. ప్రజెంట్ అయితే మాత్రం మనకి ఇది 190 రూపీస్ లో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు 208 రూపీస్ నడుస్తుంది. ఒక 10 రూపీస్ స్టాప్ లాస్ తోటి మీరు హోల్డ్ చేసినట్టయితే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రామ్కో ఇండస్ట్రీస్ సార్ లాస్ లో ఉన్నారు, సో షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటని అడుగుతున్నారు. రామ్కో ఇండస్ట్రీస్ రామ్కో ఇండస్ట్రీస్ ఇది కూడా 3,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 360 రూపీస్ లో నడుస్తుంది. బట్ ఏంటంటే 20 to 30% రిటర్న్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది సార్. ప్రజెంట్ అయితే ఎనీ డిప్ యూ కెన్ బై, ఇబ్బంది లేదు. మార్కెట్ లో మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. బెస్ట్ ఆగ్రో బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ఏంటి సార్? బెస్ట్ ఆగ్రో. యా బెస్ట్ ఆగ్రో వచ్చి ఇది వెరీ స్మాల్ కంపెనీ, 600 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 19 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. ఇంత చిన్న స్టాక్, అదే విధంగా ప్రోగ్రెస్ గా కూడా ఏం లేదు కాబట్టి ఇలాంటి స్టాక్స్ రావడానికి ప్రయత్నం చేయకండి, వదిలేండి సార్. లిమిట్. అండ్ వాట్ అబౌట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్, ఇక్కడ టార్గెట్ రేట్ గురించి అడుగుతున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది 140,000 కోట్ల కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 196 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 25% నుంచి 30% వరకు రిటర్న్ ఇస్తుంది. మార్కెట్ లో మంచి వెయిట్ ఉన్న బ్యాంకు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎఫ్ఐఎస్ కూడా దీంట్లో ఉన్నారు, డిఐఎస్ కూడా మంచి నెంబరింగ్ ఉంది కాబట్టి, అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ మోర్ దాన్ 75% ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎనీ డిప్ యూ కెన్ బై సార్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కాలర్ రాజేందర్ చేస్తున్నారు. రాజేందర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి సార్తో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ జియో ఫైనాన్స్ అండ్ హుండాయ్ మోటార్స్ సార్. ఒక్కొక్క స్టాక్ చెప్పండి సార్. జియో ఫైనాన్స్ అండ్ హుండాయ్ మోటార్స్ గురించి అడుగుతున్నారు సార్. ఓకే. జియో ఫైనాన్స్ అయితే మాత్రం ఇది 167,000 కోట్ల కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 250 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. బట్ ఈ ఇయర్ అయితే ఏదైనా కన్సాలిడేషన్ నుంచి ప్రోగ్రెసివ్ గా ఉండాలనుకుంటే మాత్రం ఇది అరౌండ్ 260 or 270 పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ అయితే మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి హుండాయ్ మోటార్స్ ఏదైతే ఉందో, హుండాయ్ మోటార్స్ క్లోజ్ టు 2 lakh crores కంపెనీ. ప్రజెంట్ అయితే 2,200 రూపీస్ లో నడుస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై, మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. నెక్స్ట్ కాలర్ దత్తు చేస్తున్నారు. దత్తు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి సార్తో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం సార్. ట్రెంట్ షేర్ 3,900 ఉంది సార్. తర్వాత టాటా పవర్ 414 లో ఉంది. ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా, లోన్ తీసుకోవాలి అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి, 700 షేర్స్ ఉన్నాయి ట్రెంట్. ఇంకా తీసుకోవచ్చా ధైర్యంగా, యావరేజ్ చేసుకోవచ్చా అని చాలా రోజుల నుంచి ఇరికిపోయినా 1.5 year నుంచి. అంటే ట్రెంట్ ఇది టాటా ఓడి కంపెనీ. ఇది జూడియో స్టోర్స్ గట్రా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఒకే చోట అంతా ఇన్వెస్ట్ చేయకుండా మీరు డిఫరెంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మీకు రొటేషన్ బాగుంటుంది. అయితే లాస్ట్ ఇయర్ అంతా కూడా మైనస్ లో ఉంది. బట్ లాస్ట్ 3 years కూడా మీకు 30% డెట్ అయితే ఇచ్చింది. ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, అంతే హోల్డ్ చేస్తేనే మనకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.